నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు రేవంత్ కీలక సమావేశం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. ఇవాళ గుంటూరుకు చంద్రబాబు, పలు కార్యక్రమాలకు హాజరు. దక్షిణాది రాష్ట్రాలకు పవన్, 3 రోజుల పాటు పర్యటన. చిన్న మేడారం జాతర ప్రారంభం, ఆలయానికి పోటెత్తిన భక్తులు. మేడారంలో సమ్మక్క సారలమ్మల చిన్న జాతర ప్రారంభమైంది. నేటి నుంచి 4 రోజుల పాటు జాతర ఘనంగా జరగనుంది. గద్దెలను శుద్ధి చేసి గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా ఆలయ పూజారులు తొలి రోజు దిష్టి తోరణాలు కట్టడంతో ఉత్సవం ప్రారంభమైంది. పెద్ద జాతరకు రాని వాళ్ళు తమ మొక్కులు చెల్లించడం కోసం ఈ జాతరకు విచ్చేస్తారు. కాగా భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తి నిదర్శనంగా ఆదివాసీ ఆచారాలతో నిర్వహించే మేడారం మహాజాతర 2 ఏళ్లకోసారి అతి వైభవంగా జరుగుతుంది. మహాజాతర జరిగిన తదుపరి ఏడాది చిన్న జాతర జరుగుతుంది. చిన్న పెద్ద జాతర వెళ్ళిపోదామంటూ మేడారం బాట పట్టడం ఈ జాతర ప్రత్యేకత. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. జాతరకు ముందు నుంచే భక్తులు వేలాదిగా వచ్చి తల్లులను దర్శించుకుని బంగారం, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. జంపనవాగులో స్నానమాచరించి నేరుగా గద్దెల దగ్గరికి వచ్చి దర్శనాలు చేసుకుంటారు. పిల్ల పాపలతో చల్లగా చూడాలంటూ తల్లులను వేడుకుంటారు. నేటి నుంచి 4 రోజుల పాటు మండమేలిగే పండుగగా వ్యవహరిస్తూ పూజారులు ఈ చిన్న జాతరను ఘనంగా నిర్వహిస్తారు. మేడారం గద్దెల చెంత కన్నెపల్లి ఆలయంలోనూ శుద్ధి నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం, గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా మామిడాకులతో దిష్టి తోరణాలు కట్టడం చేస్తారు. పున్నమి వెలుగుల్లో పూజారులు జాగారాలు చేస్తారు. పెద్ద జాతరకు రాని వాళ్ళు తమ మొక్కులు చెల్లించడం కోసం ఈ జాతరకు విచ్చేస్తారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు చెబుతున్నారు. చిన్న జాతరకు 20 లక్షల మంది వస్తారనే అంచనాలతో 5.30 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేశారు. కన్నాయగూడెం మండలం ఐలాపూర్లో జరిగే జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ దివాకర తెలిపారు. దాదాపు 1000 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. చిన్న జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ 200 దాకా ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. భక్తుల రద్దీని బట్టి 24 గంటలు బస్సులు నడుపుతామని అధికారులు చెబుతున్నారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ రోజుతో అయితే మేడారం చిన్న జాతర అయితే ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఒకప్పుడు ఈ జాతర 2 నెలలకు ఒకసారి కొనసాగేది. కానీ భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో మాత్రం ఈ జాతరను చిన్న జాతరగా సంవత్సరం ఒకసారి చేయడం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12 నుండి 16 వరకు ఈ జాతర కొనసాగనుంది. 4 రోజులు అంగరంగ వైభవంగా ఈ మేడారం జాతర కొనసాగుతుంది. ఈ జాతరకు వచ్చేసి తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఈ 5 రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేస్తారు. అయితే మహాజాతర చూసుకున్నామో సుమారు 1,80,00,000 నుంచి 2 కోట్ల మంది భక్తులు వచ్చేసి ఈ వనదేవతను దర్శించుకుంటారు. ఈ మినీ మేడారం మహాజాతరకు వచ్చేసి మాత్రం సుమారు 20 లక్షల మంది వచ్చి దర్శించుకుంటారని చెప్పి అధికారులు మాత్రం చెప్పడం జరిగింది. ఈ మినీ జాతరకు వచ్చే భక్తుల కోసం సౌకర్యాల కోసం మాత్రం అధికార యంత్రాంగం కానీ ఐఎం మరియు దేవాదాయ శాఖ భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా రూట్ మ్యాప్ లో కూడా పోలీస్ శాఖ ఏర్పాటు జరిగింది. ట్రాఫిక్ జామ్ కాకుండా ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా నివారణ కోసం మాత్రం వన్య మార్గాలను కూడా పోలీస్ శాఖ చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా ఘట్టాల దగ్గర ఎక్కడెక్కడ రద్దీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. సీసీ కెమెరాల ద్వారా ఎక్కడెక్కడ రద్దీ ప్రాంతాలు ఉన్నాయో వాటిని పరీక్ష విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు కోసం పోలీసులు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భక్తులకు వచ్చే సందర్భంలో ఆర్టీసీ కూడా సుమారు 200 నూతన భక్తులను ఏర్పాటు చేయండి. ఉదయం నుంచి భక్తులు వెళ్ళి చివరి రోజు వరకు ఈ 4 రోజులు మాత్రము భక్తుల తాకి ఎక్కువ ఉంది కాబట్టి అధిక భక్తులు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఆసియా ఖండంలోనే గిన్నె జాతర పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మాత్రం ఇప్పటికే భక్తుల తాకి ఎక్కువ జరుగుతూ ఏటా వచ్చే జాతర చూస్తుంటే మాత్రము అంటే మహాజాతర సమయంలో ఏ విధంగా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారో అదే సౌకర్యాలను కూడా ఈ మినీ మేడారం మహాజాతర కూడా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు బుధవారం కావడం ద్వారా మాత్రం కన్యాపల్లి నుంచి సారలమ్మను గద్దెలకు తీసుకొస్తారు. రేపు గురువారం చిరుతల గుర్తు నుంచి సమ్మక్కతో తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా 3వ రోజు వనదేవతలు 2 గద్దెల మీద ఉంటారు. 4వ రోజు వనప్రవేశం జరుగుతుంది. ఈ 4 రోజులు మాత్రము ఈ తెల్లుల ఆశీర్వాదం కోసం 4 రాష్ట్రాల నుంచి మాత్రం భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి ఉంటారు. ఏదేమైనా మాత్రం ఈ వనదేవతను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ముందుగా మొదటి మొక్కల ఘట్టమత్తలను దర్శించుకుంటారు. అంటే 4 దిక్కులు తూర్పు అంటే ఇప్పుడు 4 దిక్కులు ఉంటాయి కదా, 4 దిక్కుల నుంచి వచ్చే భక్తుల కోసం ఘట్టమ తెల్లులు 4 దిక్కులు ఉంటారు. ఈ 4 ఘట్టమ దేవతను దర్శించుకున్న తర్వాతనే వనదేవతను దర్శించుకుంటే ఆ తల్లుల దర్శనం చేసేటప్పుడు మాత్రం భక్తులకు నమ్మకం. ఈ నేపథ్యంలో 4 ఘట్టములు ఉంటాయి. ఈ ఘట్టములు దర్శించిన తర్వాతనే భక్తులు వచ్చేసి మేడారం జంపన వాగులో పుణ్య స్నానాలు చేసి ఆ తర్వాత తల్లిని దర్శించుకుంటారు. అయితే సుధాకర్, ఇప్పుడు ఈ యొక్క జాతర సందర్భంగానైతే అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం కూడా 5,30,00,000 రూపాయల వ్యయాన్ని కూడా వెచ్చించినట్టు 200 ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ జాతరకు ఎంతవరకు పబ్లిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది? దానికి అనుగుణంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఒకటి అనుకుంటున్నాడు. మహామేడారం జాతర అంటే ఏజెన్సీ ప్రాంతము గిరిజన చేతిలో ఉండే జాతర. అంటే ఈ జాతర గురించి గిరిజనులు కాకుండా గిరిజన ఇక్కడ కూడా ఎక్కువ వనదేవతను దర్శించుకుంటారు. అంటే ఈ మహాజాతర జరిగిన సమయంలో మాత్రం సుమారు రాష్ట్ర ప్రభుత్వం కోట్లు అంటే 100 కోట్లు నిధులు ఇచ్చేసి అక్కడ డెవలప్ కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ చేసే పనులు మాత్రం తాత్కాలిక పనులు చేస్తున్నారు. శాశ్వతమైన పనులు చేస్తే మాత్రం వచ్చే భక్తులకు సౌకర్యంగా బాగుంటుంది. అంతేగా నిధులు కూడా గిరిజన పాలు కాకుండా చేయొచ్చు. అంటే ఇక్కడ అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు మాత్రం శాశ్వత పనులు కాకుండా తాత్కాలిక పనులు చేయడం ద్వారా ఈ జాతర కొనసాగే రోజులు మాత్రమే అక్కడ చేసే సదుపాయాలు ఉంటాయి. దాంట్లో వాళ్ళు తీసుకునే ద్వారా మాత్రము ప్రతి ఏటా అంటే ఈ 2 నెలలకు జరిగే మహాజాతరకు నిధులు తీసుకొచ్చే కూడా లాభం లేకుండా పోతుందని చెప్పి భక్తులు కోరుకుంటున్నారు. ఏదేమైనా మేడారం మహాజాతర చేసే పనులు మాత్రం శాశ్వతంగా పనులు చేస్తే మాత్రం దానివల్ల రాష్ట్రానికి ఖజానా మిగులుతుంది. అంతేకాకుండా ఈ భక్తులు అయితే ఉండిలో చేసే డబ్బులు కూడా రాష్ట్ర డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది. కాబట్టి ఏ పనులు చేసినా శాశ్వత పనులు చేయాలని భక్తులు కోరుకుంటారు. ఏదేమైనా ఒక 2 నెలలకు జరిగే మహామేడా జాతర మాత్రము భక్తుల తాకిడి ఎక్కువ కావడం మాత్రం భక్తులు ప్రతిరోజు వస్తూనే ఉన్నారు. కానీ ఖచ్చితంగా మినీ మేడారం జాతర నిర్వహించుకునే ఉద్దేశం మాత్రం పూజార సంఘం అధ్యక్షులు దగ్గర మాత్రము ఫిబ్రవరి దానికి సంబంధించిన డేట్ జరిగింది. అది కూడా ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు డేట్ రావడం జరిగింది. సో ఈ 4 రోజులు వచ్చేసి అంగరంగ వైభవంగా మేడారం మినీ జాతర కొనసాగాలంటే దీనికి మాత్రం 5 రాష్ట్రాల ప్రజల వద్ద అధికంగా వస్తున్నారు. ఏదేమైనా భక్తుల సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన మినీ మేడారం జాతరకు కేటాయించిన నిధులతోటి శాశ్వత పనులు అలాగే 2వసారి జరిగే మహామేడారం జాతర కోసం కూడా శాశ్వత పనులు చేస్తే మాత్రము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రం దుర్వినియోగం కాకుండా వృధా కాకుండా ఉంటుంది అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరుకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
ఈ షెడ్యూల్ను సీఎం కార్యాలయం విడుదల చేసింది. సచివాలయంలో పలు సమీక్షలను సీఎం నిర్వహిస్తారు. ఉదయం 11:10 ఉండవల్లి నుంచి చంద్రబాబు నేరుగా గుంటూరు వెళ్తారు. ఉదయం 11:30 కిమ్స్ శిఖర్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:35 ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బడ్జెట్పై అధికారులతో సమీక్ష చేస్తారు. ఏ శాఖలకు ఎంత నిధులు కేటాయించాలన్న దానిపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన తేదీలతో పాటు బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో స్థానిక సంస్థలను ఎప్పుడు నిర్వహించాలన్న క్లారిటీ రానుంది. బీసీ రిజర్వేషన్లతో పాటు ఉన్నతాధికారులతో పాటు మంత్రులతో ఆయన ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ నివేదికను సమర్పించిన నేపథ్యంలో దానిపై చర్చించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ కోటాను కూడా నేడు ఖరారు చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 17వ తేదీలోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లనున్నారు. కేంద్రంలో బీజేపీ ఆదేశాల నేపథ్యంలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పవన్ పర్యటన కొనసాగనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలన్నింటినీ ఆయన సందర్శించనున్నారు. ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, అలాగే శ్రీ పరమరామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేందుకు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. హైదరాబాద్ నగర శివారులో ఉన్న ఫామ్ హౌస్లో భారీ ఏర్పాట్లతో కోడి పందాలు, భారీ క్యాచ్ను నిర్వహించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఫామ్ హౌస్పై దాడి చేసి 64 మందిని పట్టుకున్నారు. ఈ రైడ్లో భాగంగా భారీ క్యాచ్ను కూడా పట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేశారు. ఈ కోడి పందెం కోసం తీసుకొచ్చిన 86 పందెం కోళ్లు, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్ర నగర్ డీసీపీ తెలిపారు. కాగా ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత నిర్వహించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీతో పాటు దానిని ఆనుకున్న తెలంగాణ జిల్లాల్లో కోడి పందాలు పండుగ వాతావరణం జరుపుతుంటారు. ఈ కోడి పందాలు ఇల్లీగల్ అయినప్పటికీ ఆనవాయితీగా వస్తుండడంతో ఏపీ ప్రభుత్వం చూసి చూడనట్లు వివరిస్తుంది. అయితే సంక్రాంతి తర్వాత ఈ కోడి పందాలు ఎక్కడా కనిపించవు. కానీ మంగళవారం రాత్రి ఏకంగా భారీ ఏర్పాట్లతో దీన్ని నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది. ఎల్బీనగర్ గడ్డి అన్నారం డివిజన్లో 25 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టామని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వరద నీటి ముంపు సమస్యను పరిష్కరించామని చెప్పారు. సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. 4 ఏళ్లుగా తనకు సహకరించిన ప్రజలకు కార్పొరేటర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
మరొక నిధులు ఉన్నా కానీ గత ప్రభుత్వంలో నిధుల కొరత ఉన్నా కానీ ఎటువంటి కార్పొరేటర్లకి గ్రాంట్ రూపంలో నిధులు కేటాయించకున్నా కానీ ఏదైతే ప్రజల ముందుకెళ్ళి ఏదైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం. సుమారు ఈ యొక్క గడ్డన్నరం డివిజన్లో గత 4 సంవత్సరాల నుంచి సుమారు 25 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో అత్యంత ముఖ్యమైనది ఏదైతే గడ్డన్నరం డివిజన్లో ముంపు సమస్య ఎక్కువ తీవ్రంగా ఉండేది, ఆ యొక్క ముంపు సమస్యని సుమారు 75 నుంచి 80% ముంపు సమస్యను మేము నివారించడం జరిగింది పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి. దాంతోపాటు ఎక్కడ కూడా 20 సంవత్సరాల నుంచి సీసీ రోడ్లు పూర్తి గడ్డనగరంలో అన్ని సీసీ రోడ్లే ఉండేవి. 20 సంవత్సరాల నుంచి నోచుకొని ఎటువంటి సీసీ రోడ్లు ఈ యొక్క 4 సంవత్సరాల్లో ఒక 10 కాలనీలో ఈ యొక్క సీసీ రోడ్లు శాంతినగర్లో కానీ వివిధ కాలనీలో మధురాపురి, శాంతినగర్, లలిత నగర్ అన్ని కాలనీల్లో ప్రతి కాలనీలో ఒక సీసీ రోడ్ వేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానమంత్రి గారు ఏదైతే ఎన్నో పథకాలు పెట్టిరు అది క్షేత్రస్థాయికి చేరట్లేదు. దాని విషయంలో ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద ఏదైతే వీధి వ్యాపారులు ఉంటారో సుమారు 1430 మందికి ఈ యొక్క వీధి వ్యాపారులు కార్డు ఇచ్చి ఇప్పటికే సుమారు 300 మందికి లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ పథకం కింద సుమారు 2000 కుటుంబాలకి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇలాంటి రోడ్డు విస్తరణలో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కూల్చివేతలను చేపట్టారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్, మారేడుపల్లె ఎంఆర్ఓ కార్యాలయం ప్రధాన రహదారిలో రోడ్డును విస్తరిస్తున్నారు. దీనిపై ఫుట్పాత్ వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ చిరు వ్యాపారాలు దెబ్బతింటాయని వాపోతున్నారు. అధికారుల చర్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చిస్తామని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు, ఆరోగ్య భద్రత, జీహెచ్ఎంసీ చెత్త రవాణా వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఎల్బీ నగర్ జోన్ జీహెచ్ఎంసీ కార్మికుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కోదండరాంతో పాటు కార్మిక యూనియన్ల నేతలు పాల్గొన్నారు. కార్మికులకు సంబంధించి మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. ఒకటేంటంటే క్లాస్ 4 ఉద్యోగుల్లో అర్హతలు ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. రెండవది చాలా మంది అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారు, వాళ్ళ జీతాలు కూడా మరి మారుతున్న ధరవరులకు తగ్గట్టుగా పెంచాలి. మూడోది ఏంటంటే హెల్త్ కార్డ్ అనేది అలాంటి అవసరం. ఈ 3 కూడా చాలా కీలకం. వీటితో పాటు నాలుగవది ఒకటి మనం పూర్తిగా ఈ చెత్త ట్రాన్స్పోర్ట్ అనేది ప్రైవేట్ అప్పచెప్పటం కుదరదు, అది మంచిది కాదు. కోవిడ్ సమయం వచ్చినప్పుడు ఏ ప్రైవేట్ కంపెనీ కూడా హైదరాబాద్ లో చెత్త ట్రాన్స్పోర్టేషన్ చేయలేకపోయింది. అంతిమంగా జిహెచ్ఎంసీ కార్మికులే ఆ పని నెత్తినేసుకొని ఆ కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నారు. మరి దాన్ని వారు చేసిన త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కూడా ప్రైవేట్ చేయకుండా మున్సిపాలిటీ తన బాధ్యతగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందుకోసం ప్రభుత్వాన్ని కూడా మరి పెద్దలు సంజీవరెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని కూడా కలుసుకుంటాం, మాట్లాడతాం. సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి కొనసాగుతుంది. అందుకే కదా ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడతాము. దాని పరిష్కారానికి మరి వారి నేతృత్వంలో అందరం కలిసి మాట్లాడి పరిష్కరించుకుంటాం. మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో మాదిరిగా దర్వాజాలు బంద్ చేసుకొని లేరు, అందుబాటులో ఉన్నారు. చర్చలకు అందరు కూడా మనం ఎప్పుడు పోయినా కలుస్తున్నారు, పిటిషన్లు ఇస్తే స్వీకరిస్తున్నారు. కాబట్టి ఒక నమ్మకం ఉంది, ఇవన్నీ చర్చల ద్వారానే పరిష్కారం అయితే. గతంలో అనివార్యమై రకరకాల రూపాల్లో నిరసన తెలుపవలసి వచ్చేది, ఆ అవసరం లేకుండానే పరిష్కారం అయితే అనే విశ్వాసం మాకున్నది. साहब तक ले आने का जीएचएमसी एम्प्लॉयज को ये जो है उम्मीद बताई कि जितने भी इश्यूज पेंडिंग है, जो प्रमोशंस 10 साल से पेंडिंग है, क्लास 4 एम्प्लॉयज से लेके असिस्टेंट म्युनिसिपल कमिश्नर और वार्ड एडमिनिस्ट्रेटिव ऑफिसर तक प्रमोशन मिलना चाहिए। क्वालिफाइड क्लास 4 एम्प्लॉयज को जवान और रिकॉर्ड असिस्टेंट मिलना चाहिए।
और जो ट्रांसफर इश्यूज है वो ट्रांसफर इश्यूज को हेल्थ ग्राउंड पे, म्यूचुअल ग्राउंड पे जो है लॉन्ग डिस्टेंस के वो इमीडिएटली सेटल करना चाहिए। कॉन्ट्रीब्यूटरी पेंशन स्कीम के जो है जीएचएमसी एम्प्लॉयज है उनको ओल्ड पेंशन स्कीम में लाने के लिए प्रयास कर रहे हैं। और बहुत सारे डिमांड है। जीएचएमसी में 2020 से इलेक्शन पेंडिंग है, डीओ है। हमने ये कांग्रेस की गवर्नमेंट आने के बाद लेबर कमिश्नर को रिप्रेजेंटेशन के दिया कि जीएचएमसी में 4 साल से रिकॉग्नाइज यूनियन नहीं है, जिसकी वजह से बहुत सारे एम्प्लॉयज के इश्यूज पेंडिंग है। हम डिमांड करते हैं कि जीएचएमसी में इलेक्शन लगाए और मैं उम्मीद के साथ करता हूं जब कभी भी जीएचएमसी में इलेक्शन लगेगा, म्युनिसिपल सहकार मजदूर यूनियन आईएनटीयूसी डॉक्टर जी संजय रेड्डी साहब की लीडरशिप में थम्बिंग मेजॉरिटी के साथ यहां पर जीत कराएंगे और जीएचएमसी एम्प्लॉयज को जो 10 साल से जो नाइंसाफी हुई, 10 साल के नाइंसाफी खत्म करते हुए నిజాయితీగా తీసే సినిమాలకు ఎప్పుడు విజయం ఉంటుందని సినీ నటుడు విశ్వక్సేన్ అన్నారు. ఆయన నటించిన లైలా చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. సినిమా విషయంలో కొందరు వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారడాన్ని ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలకు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అది సమస్యపైన వివాదం అంటూ తనకు ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. నైట్ నుండి కూడా నిన్నటి నుండి కూడా రకరకాల అడ్డంకులు వచ్చినా కూడా అసలు స్వామి గారు మేము రావాలని డిసైడ్ అయినట్టు. సో బ్రహ్మాండమైన దర్శనం జరిగింది అండ్ డెఫినెట్లీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అని తెలుసు నాకు. సో రిలీజ్కి కూడా మాకు ఏమి కొంచెం అడ్డంకులు అటు ఇటు అయినా కూడా ఐ థింక్ గాడ్ ఈజ్ విత్ అస్. మేము కష్టపడ్డోళ్ళకి ఏం జరగాలో అదే జరుగుతుంది అనుకుంటున్నాం. మేము హానెస్ట్గా సినిమా తీసినాము. సో బయట ఏ ఇష్యూ జరిగినా ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ విల్ స్టాప్ ద ఫిల్మ్. సో సినిమా గెలుస్తుంది ఆబ్వియస్లీ అండ్ తప్పు ఎవరిది లేదు కాబట్టి డెఫినెట్లీ ట్రూత్ విల్ విన్. అండ్ ఇక్కడికి వచ్చినందుకు అనుదీప్ థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. చాలా చాలా బాగా చూసుకున్నాం వచ్చి వెళ్తున్నప్పుడు దాకా. సో నథింగ్ పొలిటికల్, డెఫినెట్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఇంకా తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాం. రేపు ఎల్లుండి కూడా కొన్ని ప్రమోషన్స్ తీసుకొని 14th రోజు గ్రాండ్ రిలీజ్ అవుతుంది సినిమా. ఈ సినిమాలో మీరు 3 hours 3 గంటల పాటు లేడీ గెటప్ లో కనిపిస్తారు అంటున్నారు సార్. ఎలా 3 గంటలు రెడీ అవుతుండే అన్న. సినిమా ఉన్నదే 2 గంటలు. 3 గంటల పాటు రెడీ లేడీ క్యారెక్టర్ మీరు కష్టపడ్డారు. అదే సినిమాలో కనిపించేది గంటం పావు అమ్మాయి గెటప్. అది చెప్పినాం కదా నిన్న, దానికే ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఇచ్చాం కదా. లేదు అసలు లేదు, అది నిన్న క్లియర్ గా నేను మెన్షన్ చేశాను. అవును, నిన్న స్పందించిన సార్ దానికి. మళ్ళా స్పందించమంటే ఇంకా అది వచ్చాను. డెఫినెట్లీ అది మా బాధ్యత కాదు. ఎవరు మాట్లాడినా కూడా సినిమాలో 1000 మంది పనిచేస్తారు. పలానా వాళ్ళు వాళ్ళ పదజాలన అనేది మా రెస్పాన్సిబిలిటీ కాదు. అండ్ డెఫినెట్లీ జనాలు కూడా అది అర్థం చేసుకుంటారు. అందరికి కూడా తెలుసు దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లమ్ అండ్ దట్ ఈస్ నాట్ అవర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో స్థానిక బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో పుస్తకమిత్ర గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీహరి, ఇన్ఛార్జ్ ఎంఈఓ ఎస్వివి నాయక్ పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ద్వారా విద్యార్థులకు 50,000 రూపాయల విలువ చేసే పుస్తకాలను అందజేశారు. వాసవి అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క పుస్తకమిత్ర కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారు, ఎంఈఓలు ఇద్దరు, హెడ్ మాస్టర్లు, ఈ పాఠశాల సిబ్బంది వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో మేజర్గా దగ్గర ఒక 50,000 రూపాయలు విలువ చేసే గ్రంథాలయ పుస్తకాలను ఈ పాఠశాలకు బహుకరించడం. ఎందుకు అంటే ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ప్రతినిత్యము ఈ గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలని కనీసం 1 గంటైనా ప్రతి ఒక్కళ్ళు చదవాలి, వీళ్ళకు జ్ఞానం రావాలి, మంచి అలవాటు పఠనాశక్తిని పెంచుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఆ ఎన్ఆర్ఐ సంస్థ వాళ్ళు ఈ యొక్క పుస్తకమిత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క పాఠశాలకి అందించడం చాలా సంతోషకరమైన విషయం. మరి విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఈ గ్రంథాలయ పుస్తకాలను ఉపయోగించుకొని ప్రతి దినము ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు 1 గంటైనా ఖచ్చితంగా చదువుతారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర గురించి హామీ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ పుస్తకమిత్ర కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు సహకరించడానికి
ముందుగానే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుని అయితేనేమి వాళ్ళ సిబ్బంది అయితేనేమి వాళ్ళతో మాట్లాడటం, మా పిల్లల్లో ఈ పఠనాశక్తి ఉంది, దీన్ని పెంపించుకోవడానికి మీ సహకారం కావాలి అని అడగటం వల్ల వాళ్ళు వీళ్ళ పాఠశాలను ఎంపిక చేసుకొని ఇవి భవరించినందుకు వాళ్ళందరికీ మేము అటు పాఠశాల సిబ్బంది విద్యార్థులందరమే. నెల్లూరు జిల్లా శంకర్నగరం సమీపంలోని కొమ్మలేరు వాగులో మునిగి ఉప్పలపాటి ఆకాష్ అనే యువకుడు మృతి చెందాడు. వాగు సమీపంలో గడ్డి కోసేందుకు వెళ్లిన తల్లి వాగులో పడిపోగా తల్లిని కాపాడేందుకు ప్రయత్నించి వాగులో మునిగి చనిపోయాడు ఆకాష్. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు లేదు కదా జనగామ సబ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన కేశిరెడ్డి మనోజ్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయాల పరిణామాలపై కేసీఆర్ ఆరా తీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్లలో తమ పంటలపై దుమ్ము ధూళితో ఇబ్బంది ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఓపెన్ కాస్ట్ కోల్ మైన్కు సంబంధించిన బొగ్గు లారీలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో తమ పంట పొలాలపై పడుతుందని చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏడు ఎకరాల భూమి కవులు పట్టుకున్నా, 5 ఎకరాలు పత్తి పెట్టుకున్నా, 2 ఎకరాలు తోట పెట్టుకున్నా, ఓసి తొవ్వైది దుమ్ము రోజు దుమ్మే పడుతుంది. ఆ దుమ్ము గురించి నేను అడ్డం తిరుగుతూనే నీళ్ళు కొడతాను, నేను అడ్డం తిరగకపోతే నీళ్ళు కొడతలేరు. అంతే నా పని. కవులు పట్టినందుకైతే లాస్ అయితే బాగా అవుతాను. మాకు ఎకరాన 20 క్వింటాలు రావాలి మిర్చి, పత్తి 15 క్వింటాలు రావాలి ఎకరాన. నీళ్ళ పత్తి అసలు మాకు పంటలు వస్తలేవు. మాకు కథ ఏంది చెప్పుర్రి. కష్టపడాలే మాకు వ్యవసాయదారులకు పంటలు చక్కగా వస్తలేవు. అన్న మా గురించి అయితే కొద్దిగా మీరు పట్టించుకోరి, చెప్పినట్టు వినరు. ఈయన పోతే మాత్రం ధర్మ పెడతాం. మిర్చి తోట ఉన్నది, పత్తి మిరప తోట 2 ఉన్నాయి. ఈ రోడ్డు పక్కన నిత్యం వచ్చిపోయే లారీలు, వాళ్ళ బొగ్గు లారీలు కానీ వాళ్ళ కంపెనీ వెహికల్స్ కానీ అధిక దుమ్ముతోటి పడి మా తోట పైన ఇబ్బంది పడుతుంది. ఆ దుమ్ము అనేది వచ్చి కూలీలు కూడా సరిగా మాకు దొరకట్లేదు. ఆ పత్తిలకు కానీ మిరప తోటలకు కానీ కూలీలు కూడా మాకు రావట్లేదు. దాని ద్వారా దుమ్ము ద్వారా మాకు మస్తు నష్టం జరుగుతుంది. ఒక పక్క తామర పువ్వు లాంటి నల్లి తగిలింది. నల్లితో పాటు ఈ దుమ్ము కూడా చేయబట్టి మాకు దిగుబడి అనేది తగ్గిపోతుంది. మిర్చిని కూడా కానే రైతులు లేరు. వరంగల్ మార్కెట్కి తీసుకెళ్తే దాని కింటాలకు 12,000 ఉన్న కాయను 5,000 కూడా ఎవడు కొనే పరిస్థితి లేదు అక్కడ. కాబట్టి ఈ లారీల పొంటి పోయే అధిక లోడు వల్ల వాళ్ళ బొగ్గు నుంచి ఎంతో లాభాలను వాళ్ళు ఆర్జిస్తున్నారు. కానీ మా తాడిచెర్ల రైతులను మాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డు పైన నడిచే వెహికల్లకు దుమ్ము ధూళి ద్వారా ఇంతకుముందుకు ఎన్నోసార్లు మేము ధర్నా చేసినాం, అయినా పట్టించుకోలేదు. ఎడ్ల బండ్లతో నిరసన చేసినాం, రైతుల ద్వారా నిరసన చేసినాం, మా ఎంతోమంది అధికారులకు కూడా విన్నవించినాం. అయినా ఒకసారి కొడుతున్నారు వాటరు, తర్వాత పొద్దంతా డైలీ కొడతలేరు. కాబట్టి దుమ్మంతా మా పంట పైన నష్టం జరుగుతుంది. ఒకటే కాడు ఉన్నది. ఏ మారు సంస్థ ఈ రోడ్డు మీదకి వెళ్ళి నిత్యము ఈ లారీలు నడవడం మూలంగా ఎక్కడ లేని డస్టులేసి దుమ్ములేసి మా పంట చేనులు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. అధికారులు స్పందించి ఈ రోడ్డుకు నిత్యం నీళ్ళు కొట్టించుడా, లేకపోతే నష్టపరిహారాలు ఇచ్చుడా, ఏదన్నా చేసి మా రైతులను ఆదుకోవాలని మేము కోరుచున్నాం. ఏఎంఆర్ సంస్థకు చాలాసార్లు అడ్డం తిరిగి ఎడ్ల బండ్లు కూడా పెట్టడం జరిగింది. అప్పటి మందమే ఏదో తూతూ మంత్రంగా అధికారులు స్పందించి అట్లనే పోలీసు వ్యవస్థ కూడా ఉరికొచ్చి లారీలు తీపిచ్చి ఏదో అప్పటి మందం హడావిడి చేసి 2 రోజులు 3 రోజులు నీళ్లు కొట్టి ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదుడే కరువు అయిపోయినాడు. కావున అధికారులు స్పందించి ఈ తాడిచెర్ల గ్రామంలో ఉన్న రైతులు
అండ్ ఈ రోడ్డు పక్కల ఉన్న రైతులు ఎవరెవరికి నష్టం ఎంత జరుగుతుందో ఆ అంచనా ప్రకారంగా ఈ నష్టపరిహారం కావాలని పొలం ఉన్నది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. ఓసి 90